ముందుగా హెడ్లైన్స్. విశాఖ పర్యాటకులకు కొత్త అనుభూతి, మంత్రముగ్ధులను చేస్తున్న జిప్ లైన్, స్కై సైకిల్. గురుకుల పాఠశాలలో భోజనం తనిఖీ, మెనూ ప్రకారమే భోజనం అందించాలి. స్వామి ప్రతిమ ధ్వంసం, నేరస్తులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్. గోదావరికి హారతి, శాస్త్రోక్తంగా సమర్పణ. గుంటూరు జిల్లా కాకుమాను మండల కేంద్రంలో గురుకుల బాలికల పాఠశాలలో కలెక్టర్ నాగలక్ష్మి మధ్యాహ్నం భోజనం తనిఖీ చేశారు. విద్యార్థినీలకు మెనూ ప్రకారమే భోజనం అందించాలని మండల విద్యాశాఖ అధికారిని ప్రధానోపాధ్యాయురాలని ఆదేశించారు. కాకుమాను మండలం కొల్లిమర్లలో సీసీ రోడ్డు తనిఖీ, పాండ్రపాడులో అంగన్వాడీ భవనంతో పాటు అక్కడ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగిందని, కొన్ని పనులు ప్రారంభ దశలో ఉన్నట్లు, మరికొన్ని పనులకు టెండర్లు పిలవాల్సి ఉందని, వాటిని కూడా త్వరలో ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. రైతులకు వరి పంట కోత దశలో ఉందని, అల్పపీడన ప్రభావం జిల్లాపై ఉన్నందున రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షం పడే లోపే యంత్రాల ద్వారా కోత కోసుకొని వరి గింజలను సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి శాఖ అధికారి, మండల రెవెన్యూ అధికారి, మండల విద్యాశాఖ అధికారి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి ఆంధ్ర ప్రాంతానికి ప్రతిరోజు ఆటోలపై వెహికల్ పైన అక్రమ రేషన్ బియ్యం తరలిస్తున్నారు. రెవెన్యూ అధికారులకు పోలీసు సిబ్బందికి తెలిపినా చర్యలు తీసుకోవడం లేదు. బియ్యం తరలిస్తున్న వాహనదారుడు పోలీసులు వాహనాలు చెకింగ్ చేస్తున్నారనే అనుమానంతో రేషన్ బియ్యం మినవోలు కట్టలేరు ఓ పడేసి పారిపోయి ఉంటారని స్థానికులు తెలియజేశారు. ఎర్రపాలెం నుంచి మినవోలు కట్టలేరు బ్రిడ్జ్ పై పడి ఉన్న రేషన్ బియ్యం స్థానికులు బ్రిడ్జ్ కింద ఉన్న ఏటీలో గమనించారు. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు మండలం పెదగొట్టిపాడు గ్రామంలో డ్వాక్రాలో అక్రమాలు బయటపడుతున్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అనురాధ అనే వివోఏని మళ్లీ విధుల్లోకి తీసుకోవడంపై డ్వాక్రా సంఘ సభ్యులు ఏపీఎం ముందు అసహనం వ్యక్తం చేశారు. సక్రమంగా పనిచేసే వారిని కాదని లంచాలకు మరిగిన వ్యక్తులకు యానిమేటర్ పదవులు అప్పగించారన్న అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏమంది ఇవాళ మీటింగ్ ఉండాలి ఉన్న కారణం ఏంటి? ఉమ్, రామాంజనే లేదు ఇంకొకళ్ళు ఏంటండి ఓటు దీనికి సంబంధం ఏముంది అసలు? ఉమ్, మాకు లోన్లు వద్దు బాగొద్దండి మాకు ఎందుకు? ఉమ్, మాకు వద్దు మేము లోన్ తీసుకోం. ఉమ్, ఇంకా ఆమె సంబంధించిన వాళ్ళకైతే ఏం లేదు, లేకపోతే వాళ్ళకి నీ అంత చూస్తాను అంట ఉమ్, లేడని మంచి చేసుకుంటాం. ఉమ్, పిచ్చి మన ఏమని ఎలా పోయేది ఇష్టమేనమ్మా అంటాం. ఉమ్, ఏదైనా చేసిందండి బాగుంటాడు కాదు. హైదరాబాద్లో మట్టుకు వాళ్ళకి లేకుండా కూడా లోన్లు ఇచ్చేస్తాం. ఉమ్. వాళ్ళకి లేకుండా కూడా వాళ్ళకి ఏమైంది మండలంలో 2 ఏళ్ళు అడిపోయినా వాళ్ళు చెయ్యగా అనేది కూడుకుంటున్నాం. ఉమ్. ఈ ఏపీఎంలు సీసీలు వీళ్ళెవరు వాటి మీద పట్టించుకోరా? ఎవరు పడుకుంటున్నారు? ఏం చేస్తున్నారు? ఇప్పుడు అమ్మాయిని తీసేసిన కారణం ఏంటి? అది ఒక్కటి చెప్పండి నాకు. ఉమ్, ఏం తప్పు ఉందని తీసేసారు, నాకు అది ఒక్కటి చెప్పండి అండి. ఉమ్, ఆమెలో అందరితో మా సంబంధం ఉంది. ఉమ్, ఏమో సంగతి నేను అడుగుతున్నాను. ఉమ్, చేసింది అయిపోయింది, మేమే మంచి వాళ్ళం కాదు చదువులేనా అడుగుతున్నాం. ఈ అమ్మాయిని తీసేసిన కారణం ఏంటి? ఉమ్. ఏమంటున్నారు దానికి? ఎందుకు తీసేసారంటే? ఎందుకు అంటే ఏం చెబుతున్నారు? ఉమ్. మీ ఊరు నాయకులమ్మా, మాదేం. విశాఖకు వచ్చే పర్యాటకులు ఒక కొత్త అనుభూతికి లోను కానున్నారు. కైలాసగిరిలో టాయ్ ట్రైన్, రోప్ వే ఇప్పటికే పర్యాటకులను ఎంతగానో మంత్రముగ్ధులను చేస్తున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం మరొక అడుగు ముందుకు వేసి పర్యాటకుల సౌకర్యార్థం నూతనంగా జిప్ లైన్, స్కై సైకిల్ ఏర్పాటు చేసింది. అసలు ఏమిటి జిప్ లైన్, స్కై సైకిల్? ఇది ఎప్పటి నుంచి అందుబాటులోకి రానుంది అనే విషయాన్ని మా విశాఖ ప్రతినిధి అవతార్ యాదవ్ అందిస్తారు. విశాఖ కైలాసగిరిలో ఇప్పటి వరకు మనకు బాగా తెలిసింది రోప్ వే తర్వాత ట్రైన్ వచ్చింది. ఇప్పుడు జిప్వే, స్కైవే కూడా వచ్చాయి. దీనికి ఎటువంటి స్పందన ఉంది, ఎటువంటి పర్యాటకుల నుంచి ఎటువంటి స్పందన లభిస్తుందని చెప్పి మేడం చెప్పండి. అది రోప్ వే అయితే ఇది ఎప్పుడు ఓపెన్ అయింది, పర్యాటకుల నుంచి ఎలా ఉంటే స్పందన వస్తుంది? ఇవాళ ఓపెన్ అయిందండి. ఇది స్కై సైక్లింగ్ జిప్ లైన్ అనేది ఈ రోజు మార్నింగ్ ఓపెన్ అయిందండి. స్పందన అయితే బాగుందండి. అందరూ వస్తున్నారు, బాగా వస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యి వెళ్తున్నారు. అసలు ఈ జిప్వే అది టైమింగ్స్ ఎలా ఉండే? టైమింగ్స్ 9:30 to 7 అండి. 9:30 to 7 7 ఉంటుంది. దీని అంటే ప్రైస్ రేట్లు ఎలా ఉంటాయి అసలు? రేట్లు వచ్చేసి సైక్లింగ్ అయినా జిప్ లైన్ అయినా 350 అండి. కాంబో అయితే 550 అండి. కాంబో అంటే అసలు కాంబోస్ మీనింగ్? జిప్ లైన్ సైక్లింగ్ కలిపి ఇలా వెళ్తే అది 550 అండి. థ్యాంక్ యూ మేడం. మీరు చెప్పండి, అసలు ఇది ఈ రోజు అయితే ప్రారంభం అయింది అంటున్నారు. అసలు ఎటువంటి అంటే దీనిలో వెళ్ళేటప్పుడు ఫుల్ సేఫ్టీతోనే ఉంటుందా? ఫుల్ సేఫ్టీతో ఉంటుంది. అంటే మనకి బెల్ట్స్ ఉంటాయండి, నడుంకి బెల్ట్లు ఉంటాయి. ఆ బెల్ట్ వేసిన తర్వాత మనకి చాలా ఫ్రీగా ఉంటుంది. ఆ జిప్ లాక్ చేయడం వల్ల ముందుకు వెళ్ళడానికి రావడానికి కంఫర్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు సైక్లింగ్ ఉంది కదా, సైకిల్ మీద ఒకరే వెళ్ళమవుతారా, ఎవరైనా సేఫ్టీగా వస్తారా? ఒకరే వెళ్ళడం జరుగుతుందండి. అంటే సేఫ్టీ ఉంటుంది కాబట్టి మనం సైకిల్ ఎలా తొక్కుతామో సేమ్ అలాగే వెళ్ళాలి. సైకిల్ తొక్కుతూనే వెళ్తుంది, మనం ఆపేస్తే సైకిల్ కూడా ఆగిపోతుంది. సో మధ్యన ఎవరైనా భయపడితే మధ్యలో ఉండారనుకోండి, ఉండిపోయిన తర్వాత మళ్ళీ మా అడ్వెంచర్ వచ్చి మళ్ళీ తోయడం జరుగుతుంది. సైకిల్ తొక్కితేనే మూవ్ అవుతుంది. సో తొక్కితేనే బెస్ట్గా మూవ్ అంటే వస్తుంది, లేకపోతే రాదండి. అదే జిప్ లైన్ అనుకోండి, ఏదో ఉండదు, మన నడుంకి భుజాలు పట్టుకున్నట్టు ఆల్బడి ఉంటే అదే తీసుకెళ్తే అది వచ్చేస్తుంది. ఇప్పుడు పర్యాటకులు అయితే ఇప్పుడు వరకు రైడ్స్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు మీతో ఎలా చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు? వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. ఈ కైలాసగిరి టూరిజం చాలా మంది వస్తుంటారు, వెళ్తుంటారు. ఎక్సైట్గా ఇది చూసిన తర్వాత 15 రోజుల తర్వాత మన ట్రైనింగ్ అయిన తర్వాత ఈ రోజు ఓపెనింగ్ అవ్వడం జరిగింది. సో ఓపెన్ అయిన తర్వాత రెస్పాన్స్ చాలా బాగుంది, చాలా ఆనందంగా అందరూ వెళ్ళి రావడం జరుగుతుంది, అందరూ హ్యాపీగా అవుతున్నారు. ప్రస్తుతం ఇప్పుడు వరకు ఎక్కారు కదా, చాలా మంది పర్యాటకులు ఎక్కున్నారు. ఎవరైనా భయపడ్డారా ఎక్కిన తర్వాత? ఇక్కడికి వచ్చి ఎవరు భయపడలేదు. ఫస్ట్ టైం భయపడుతున్నారు, సైకిల్ వెళ్తున్నప్పుడు భయపడుతున్నారు, వచ్చినప్పుడు ఏమనిపించట్లేదు అంటున్నారు. వెళ్ళినప్పుడు భయం వేస్తుంది, వచ్చేటప్పుడు అయితే హ్యాపీగా ఉందని చెప్తున్నారు అందరూ. చాలా ఆనందంగా ఉన్నదని మీతో చెప్తున్నారు అందరూ. వెళ్ళేటప్పుడు చిన్న టెన్షన్ వస్తుంది, కానీ ఒకసారి అలవాటు అయిపోతే రెండో ట్రిప్ బాగుందని చెప్తున్నారు. ఇప్పుడు సైకిల్ మీద వీటి నుంచి అటు వెళ్తారు, సైకిల్ కి అయితే మళ్ళీ రిటర్న్ కూడా వస్తున్నారు. మరి ఇది జిప్ వేకి అలాంటి పరిస్థితి ఉందా? జిప్ వేకి అటువంటి పరిస్థితి లేదండి, వెళ్తారు వస్తారు అంతే. వన్ ట్రిప్ అటు నుండి వెళ్తే 2 ట్రిప్పులకి అయిపోతుంది. बहुत अच्छा है एडवांस में, मज़ा आ गया पूरा, मतलब फुल एंजॉय किए यहाँ पे आके। और बहुत ही प्रसिद्ध जगह है कैलाशगिरी, अपना विशाखापट्टनम का, सुने थे, पहली बार दर्शन किए हैं, मज़ा आ गया यहाँ पे, वेरी गुड।
मैं आया हूँ भुवनेश्वर से, उड़ीसा से आया हूँ। तो पहले बात है ना, कैलाश गिर आया ना। पहली बार पैलेस आया हूँ, ये बहुत अच्छा लग रहा है। फर्स्ट टाइम आया हूँ, बहुत ही अच्छा प्लेस है और बहुत मजा आया है यहाँ। कोई एडवेंचर हाँ, ये वाला एक तो मतलब हम लोगों को मतलब बहुत अच्छा लग रहा है। मैं फर्स्ट टाइम गया हूँ इसमें, बहुत एंजॉय किया और बहुत अच्छा जगह में है, सबको एंजॉय करेंगे इसमें। थैंक यू, थैंक यू, थैंक यू। సూపర్ అదే ఎంత తీసుకున్నారు దీని ఛార్జ్? 350 350 తీసుకున్నారు. అసలు మీకు వెళ్ళేటప్పుడు ఏమనిపించింది? చాలా ఎక్సైటింగ్ గా ఉంది. భయం అనిపించింది? లేదు అసలు చాలా లేదు చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం ఫస్ట్ టైం చాలా ఎంజాయ్ చేశాను. రైడ్ చాలా బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ వైజాగ్ లోకల్. థ్యాంక్ యూ. ఇది చెప్తున్న పరిస్థితి. ప్రేక్షకులు అయితే స్కైవే అవని జిప్వే అవని చాలా ఆనందాన్ని అయితే పొందుతున్నారని చెప్తున్నారు. ప్రేక్షకుల నుంచి అయితే చాలా మంచి అభిప్రాయం అయితే మా ఈ జిప్వే పైన ఉందని కూడా నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ మహేష్తో అవతార్ యాదవ్, 4 Set TV, విశాఖపట్నం. కార్తీక మాసం సందర్భంగా ఈ నెల 29వ తేదీన తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక శ్రీ హరిహర మహాక్షేత్రంలో జరిగే భారీ మహా అన్నదానానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాలని ఆలయ చైర్మన్ మార్గాని సత్యనారాయణ అన్నారు. ప్రతి ఏటా కార్తీక మాసంలో వచ్చే మాస శివరాత్రి రోజున నిర్వహించే ఈ కార్యక్రమానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుండి సుమారు 40 నుండి 45 వేల మంది భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించేందుకు రావచ్చని అంచనా వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. దానికి అనుగుణంగానే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కడియపులంక గ్రామంలో కొలువైనటువంటి శ్రీ అపరనాశమేత అనంతేశ్వర స్వామివారి పంచాయతన క్షేత్రమందు 16వ కార్తీక మాసం పురస్కరించుకొని విశేషమైనటువంటి లక్ష బిల్వపత్ర పూజా కార్యక్రమంలో కార్తీక సోమవారాలు విశేషంగా జరిగాయి. ఇలా 29వ తారీఖు కార్తీక మాస శివరాత్రి మహోత్సవాన్ని పురస్కరించుకొని స్వామివారికి విశేషమైన అభిషేక కార్యక్రమాలు జరుగును. అదేవిధంగా 16వ మహా అన్న సమారాధన కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి యొక్క అభిషేక పూజార్చన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అన్న సమారాధన కార్యక్రమాన్ని అన్న ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని మనం చేస్తున్నాం. ఏర్పాట్లు చేయించి భక్తులకు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా వచ్చిన వారు భోజనం చేసి సక్రంగా రోడ్లు దాటే విధంగా కూడా మేము అనే చర్యలు తీసుకుని వారికి చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం, ఈ యొక్క అన్నదాన సమారాధన కార్యక్రమం ఇక్కడ నర్సరీ రైతులు కానీ 50 మంది గ్రామ ప్రజలు కానీ అలాగే ఇక్కడ మా యొక్క ఈ కమిటీ వీరందరూ కూడా సాయి సహకారంతో ఈ 40 నుంచి 50 వేల మంది భోజనాలు ఇక్కడ జరుగుతుంది. ఈ అన్న సమారాధన దీనికి అందరూ. గుంటూరు అపార్ట్మెంట్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమను ధ్వంసం చేసిన నేరస్తులను తక్షణమే అరెస్టు చేయాలని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సిరిపురపు శ్రీధర్ శర్మ పోలీస్ శాఖను డిమాండ్ చేశారు. గుంటూరు నగరంలో బృందావన గార్డెన్స్ ప్రాంతంలో శ్రీ వెంకటేశం అనే అపార్ట్మెంటులో 6 అడుగుల వెంకటేశ్వర స్వామి ప్రతిమను స్థానికంగా ఉండే అపార్ట్మెంట్లో నివాసం ఉండే ఒక అన్యమతస్థు, 2 వ్యాపారస్తులు కలిసి దాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున 6 అడుగుల ప్రతిమను, వెంకటేశ్వర స్వామి ప్రతిమను ధ్వంసం చేయడం జరిగింది. ధ్వంసం చేసిన నేరస్తుల్ని తక్షణమే పోలీస్ శాఖ, పోలీస్ అధికారులు అరెస్ట్ చేయాలి. వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోటాను కోట్ల భక్తుల మనోభావాలు దెబ్బతినక ముందే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడిన నేరస్తుల్ని పోలీస్ శాఖ అరెస్టు చేసి రిమాండ్కు పంపించాలి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ దుశ్చర్య పైన ఉద్యమం నెలకొనే ప్రమాదం, శాంతి భద్రతల సమస్య వచ్చే ప్రమాదం ఉంది. గతంలో కూడా గత జగన్ ప్రభుత్వంలో దేవుళ్ల పైన, అర్చకుల పైన దాడులు జరిగితే కనీసం పోలీస్ శాఖ పట్టించుకున్న దాఖలాలు లేవు.
ఇప్పుడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి కూటమి ప్రభుత్వంలో కూడా పోలీస్ శాఖ ఇలానే వ్యవహరిస్తే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య నెలకొనే ప్రమాదం అయితే ఖచ్చితంగా ఉందని మేము హెచ్చరిస్తున్నాం పోలీస్ శాఖని. ఇటువంటి దుశ్చర్యలు అపార్ట్మెంటుల్లో కానీ, బయట మరి ఆధ్యాత్మిక ప్రాంతాల్లో కానీ జరుగుతాయని తెలిసి వెంటనే వాటిపైన పోలీస్ శాఖ చర్యలు చేపట్టాలి. శాంతి భద్రతలు విఘాతం కలగకుండా ఉండాలి. మరి అన్యమతస్థులైనా సరే హిందూ దేవుళ్ళలో ఉన్న అపార్ట్మెంటుల్లో మరి అపార్ట్మెంట్లు కొనుక్కున్నప్పుడు పరమత సహనం కలిగి ఉండాలి. లేకపోతే అపార్ట్మెంట్లో కానీ ఆ ప్రాంతాల్లో కానీ ఇళ్ళు ఫ్లాట్లు కొనుక్కోకుండా తమ మతస్థులు ఎక్కడైతే అధికంగా ఉన్నారో ఆ ప్రాంతాల్లో నివాసం ఉంటే అసలు ఇట్లాంటి వివాదాలు జరగవు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీ మావుల్లమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రీ మావుల్లమ్మ అమ్మవారి దీక్ష విరమణ, పూర్ణాహుతి, శ్రీ అమ్మవారికి నెయ్యాభిషేకం కార్యక్రమాలు ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ నిర్వహించారు. 400 మంది భక్తులకు పైగా దీక్ష విరమణ, ఇరుముడి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులందరికీ అన్న సమారాధన, అమ్మవారి ప్రత్యేక ప్రసాదాలు అందజేసినట్లు ఆలయ సహాయ కమిషనర్ తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కోనసీమ తిరుమల వాడపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో అర్చకులు లక్షపత్రి పూజ అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. డీసీ నల్లం సూర్య చక్రధర్రావు, ఆత్రేయపురం మండల టీడీపీ అధ్యక్షులు ముద్దునూరి వెంకటరాజు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం కార్తీక మాస బహుళ ద్వాదశి సందర్భంగా గోదావరి నదీమ తల్లికి ఘనంగా దీపస్తంభ హారతులతో నదీ హారతి కార్యక్రమం నిర్వహించారు. రామాలయం నుండి వేద మంత్రోచ్చరణల నడుమ మేళ తారాల మధ్యన స్వామివారి పాదుకలు పల్లకిలో గోదావరి నది వద్దకు తీసుకొచ్చి నది జలంతో అభిషేకం నిర్వహించారు. గోదావరికి అష్టోత్తర శతనామార్చన నివేదన నిర్వహించి తాంబూలం, పసుపు, కుంకుమ, చీరె, గాజులు సమర్పించారు. వేద మంత్రాల నడుమ గోదావరి నదికి దీపస్తంభ పంచహారతులతో నది హారతి సమర్పించారు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.